అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఒంటరిగా చూస్తున్నావా? అయితే చివరి వరకు చూడొద్దు. ఎందుకంటే ఇది కల్పితం కాదు, నిజంగా జరిగిన హారర్ ఫ్యాక్ట్. అది రాత్రి 3 గంటలకు ఒక ఇంట్లో ఎవరూ లేనప్పటికీ అడుగుల శబ్దాలు వినిపించాయి. ఈ సంఘటన భారతదేశంలో ఉన్న ఒక పాత ఇంట్లో జరిగింది. ఆ ఇంట్లో ఒక కుటుంబం ఉండేది. అన్నీ సరిగ్గానే ఉండేవి. కానీ ఒక రోజు నుంచి ప్రతిరోజు రాత్రి 3 గంటలకు అడుగుల శబ్దాలు వినిపించడం మొదలైంది. మొదట వాళ్ళు పట్టించుకోలేదు, గాలి అయి ఉండొచ్చు అనుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ శబ్దాలు ఎక్కువయ్యాయి. కిటికీలు తట్టినట్టు, తలుపు తీయబోతున్నట్లు. ఒక్కరోజు రాత్రి ఆ ఇంట్లో ఉన్న పిల్లాడు అమ్మని అడిగాడు, అమ్మ, రాత్రి మన ఇంట్లో ఇంకెవరో తిరుగుతున్నారా? అప్పుడు వాళ్ళకు నిజంగానే భయం మొదలైంది. తర్వాత రోజు వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టారు. అందరూ నిద్రపోయారు. రాత్రి 3 గంటలైంది. అప్పుడే కెమెరాలో ఒక నీడ కదిలినట్టు కనిపించింది. మనిషిలా ఉంది కానీ స్పష్టం కాదు. ఉదయం సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆ కుటుంబం మొత్తం షాక్ అయింది. ఎందుకంటే ఆ సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. తలుపులు లాక్ అయి ఉన్నాయి, కిటికీలు మూసి ఉన్నాయి. కానీ కెమెరాలో అడుగుల శబ్దం, నీడ కదిలినట్టు అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. పోలీసులకు చూపించారు. కానీ పోలీసులు కూడా అన్నారు, ఇది మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇప్పటికీ ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. ఇది నిజంగా దయ్యమా లేదా శాస్త్రీయ కారణమా? కొంతమంది అంటారు పాత ఇళ్లలో గాలి ఒత్తిడి, ఉష్ణోగ్రత మార్పులు. కానీ సీసీటీవీ ఫుటేజ్లో కదిలని నీడకు ఇప్పటికీ సరైన సమాధానం లేదు. అందుకే ఇది అన్సాల్వ్డ్. కానీ ఇది నిజమో అబద్ధమో ఎవరు చెప్పలేరు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, రాత్రి 3 గంటలకు జరిగే విషయాలు ఎప్పుడు సాధారణంగా ఉండవు. ఇలాంటి అన్సాల్వ్డ్ హారర్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.